రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న పుష్ప 2 ప్రీమియర్స్ లోని జరిగిన ఘటన ఏదైతే ఉందో దానిపైన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా నిన్నటి నుంచి కూడా మీకు ఎక్స్క్లూజివ్ గా అందించే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే అసలు దీనికి సంబంధించి కారణం ఎవరు, ఎందుకు అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు అల్లు అర్జున్, ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరగడం వల్ల అక్కడ ఈ యొక్క మహిళ కావచ్చు, అలాగే తన యొక్క కుమారుడు శ్రీతేజ కావచ్చు, ఇద్దరు కూడా ఇవాళ ప్రాణపాయ అంటే అటు మహిళ కూడా చనిపోయింది, శ్రీతేజ ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ఇటువంటి దానిపైన అల్లు అర్జున్ టీం ఎందుకని స్పందించట్లేదు ఇప్పటికీ అని చెప్పి కూడా పొద్దున్న నుంచి కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకైతే దానికి సంబంధించిన కథనాలు అందిస్తూ ఉంది. అయితే బిగ్ టీవీ ఎఫెక్ట్ గట్టిగా ఉందన్న విషయం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి చూపించిన కథనాల మీద ఈ రోజు అల్లు అర్జున్ టీం స్పందించింది. సో వెంటనే అటు ఏదైతే భాస్కర్ యొక్క కుటుంబానికి అండగా ఉంటాము, అలాగే ముఖ్యంగా ఇక్కడ శ్రీతేజ వైద్యానికి కావాల్సిన సాయం కూడా అందిస్తాము అని చెప్పి అల్లు అర్జున్ టీం నుంచి ఇప్పటికే సమాచారం కూడా అందుతోంది. అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా ఎక్స్క్లూజివ్ గా సంధ్య థియేటర్ దగ్గర అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేసింది. అయితే మొత్తం కూడా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈ తొక్కిసలాట అన్నది తీవ్ర స్థాయికి చేరడం కూడా అక్కడ మనం చూసాం. ఎందుకంటే అల్లు అర్జున్ రాకముందు వరకు ఏ విధంగా ఉంది, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందన్న విషయాలపైన ఎక్స్క్లూజివ్ గా మీకు విజువల్స్ రూపంగా కూడా నిన్న నైట్ నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం కూడా చేశాము. అండ్ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈ మొత్తం ఒక్కసారి మనం స్క్రీన్ మీద బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద మీకు ఆ విజువల్స్ కనుక చూసినట్లయితే మొత్తం అక్కడ సిపిఆర్ మొత్తం అంటే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా అలర్ట్ అయ్యి ఎవరైతే ఆ తొక్కిసలాటలోని మహిళ కావచ్చు, అలాగే తన యొక్క కుమారుని కూడా వెంటనే వాళ్ళకి హెల్ప్ అంటే మెడికల్ ఎమర్జెన్సీ అందించే ప్రయత్నం కూడా చేశారు. ఆన్ ద స్పాట్ లోని సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క మహిళ పట్ల ఏంటంటే సిపిఆర్ చేసినా సరే ప్రయోజనం లేకపోయింది. అంటే హాస్పిటల్కి తరలిస్తున్న టైంలోనే ఆమె అప్పటికే చనిపోయింది అని చెప్పి కూడా డాక్టర్లు వెల్లడించారు. అయితే శ్రీతేజకి కూడా స్పాట్ లోనే పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యి సిపిఆర్ ఇప్పించినప్పటికీ అంటే సిపిఆర్ అందజేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయత్నం కూడా అంటే ఎటువంటి చలనం కూడా అతనిలో కలగలేదు. వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి తనైతే తరలించడం కూడా జరిగింది. ప్రెసెంట్ ఆ యొక్క శ్రీతేజ యొక్క పరిస్థితి అంటే విషమంగా ఉన్నట్టు కూడా ఇప్పటికీ క్లియర్గా కూడా తెలుస్తోంది. అండ్ దీనిపైన తన యొక్క తండ్రి కూడా మాట్లాడడం కూడా జరిగింది. అండ్ బిగ్ టీవీ ఎఫెక్ట్ దీనికి గట్టిగా తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ టీవీ పొద్దున్న నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తూ ఉంది. అంటే దీని గురించి మరింత సమాచారం అసలు బిగ్ టీవీ ఈ ఎఫెక్ట్ ఏ విధంగా తగిలింది, అటు అల్లు అర్జున్ మొత్తం టీం కూడా స్పందించారు. అయితే ఇంకా ఏం చెప్తున్నారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధమైన సాయం అందజేస్తారు అన్న దానిపైన కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మా ప్రతినిధి సాగర్ లైవ్లో ఉన్నారు. సాగర్ రైట్, ఇప్పటికే సాగర్ అయితే మాతో పాటు లైవ్ లో ఉన్నారు. సాగర్ తో మాట్లాడదాం. సాగర్, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడే బిగ్ టీవీ ఎఫెక్ట్ పొద్దున్న నుంచి కూడా కథనాలు మనం ఎక్కడికక్కడ వేస్తూనే ఉన్నాము. ఇటు అల్లు అర్జున్ టీం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే ముఖ్యంగా అల్లు అర్జున్ కోసం వచ్చారు కాబట్టి ఆ తొక్కిసలాట్లోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఆ టీం నుంచి రెస్పాన్స్ రాలేదు అని చెప్పి వాళ్ళ యొక్క హస్బెండ్ ఇప్పటికే బాధగా చెప్పారు. మరి బిగ్ టీవీ నుంచి కూడా ఈ ఎఫెక్ట్ కారణంగా అటు అల్లు అర్జున్ టీం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, ఆ అబ్బాయికి సంబంధించి ఆరోగ్యానికి కానీ హెల్త్కి కానీ అటు ట్రీట్మెంట్కి కానీ ఏ విధమైన సాయం చేస్తారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎస్ గౌతమి, ఎట్టకేలకు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో మహిళా మృతి ఘటన పైన అల్లు అర్జున్ స్పందించారు. బిగ్ టీవీ నిన్న రాత్రి నుంచి ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు బిగ్ టీవీ ఇస్తున్నటువంటి వరుస కథనాల నేపథ్యంలో ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు, బిగ్ టీవీ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన ఎట్టకేలకు అల్లు అర్జున్ టీం స్పందించింది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఒక అభిమాని కుటుంబంలో ఇద్దరు పిల్లలు అనాథలవ్వడం, తల్లి మృతి చెందడం బాధాకరం అని చెప్పి ఒక ప్రకటన చేశారు అల్లు అర్జున్ టీం. సో ఈ నేపథ్యంలో మృతి చెందిన మహిళకు సంబంధించినటువంటి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి కూడా వారు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ టీం మాత్రం దీన్ని పర్యవేక్షిస్తుంది, పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా శ్రీతేజకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి, వైద్య ఖర్చులే కాదు ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటాం, ఆ కుటుంబానికి ఖచ్చితంగా కలిసి సాయం చేస్తామని చెప్పి అల్లు అర్జున్ టీం ప్రకటన విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఘటన అనేది సంధ్యా థియేటర్ పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి బెనిఫిట్ షోకి నిన్న రాత్రి వెళ్ళినటువంటి ఒక తమ కొడుకు అభిమాని, అల్లు అర్జున్ అభిమాని తమ కొడుకుని ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారు కూడా పుష్ప అంటూ పిలుస్తారు.
అని చెప్పి ఆ తండ్రి చెప్పిన మాటలు హృదయ విదారకంగా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా తండ్రి భాస్కర్ మాట్లాడారు. తన కొడుకు కోసమే, అభిమాన హీరో సినిమా చూపించడం కోసమే తను కుటుంబ సమేతంగా సినిమా థియేటర్కి తీసుకొచ్చాను, కానీ ఇంత దారుణమైన ఘటన జరుగుతుందని ఊహించలేదంటూ ఆయన బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆయన బాధపడుతున్న దృశ్యాలు కూడా కలిచివేశాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ టీం ఎట్టకేలకు స్పందించింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా చూస్తే ఈ ఘటన అనేది కొంత హృదయ విదారకం. పుష్ప సినిమా విడుదల నేపథ్యంలో ఈ ఘటన జరగడం, ఒక మహిళ మృతి చెందడం, ఇద్దరు పిల్లలు అనాథలు కావడం, మరోవైపు ఆ కొడుకు కూడా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఎట్టకేలకు అల్లు అర్జున్ టీం స్పందించడంతో పాటు మరోవైపు ఆసుపత్రి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీతేజకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన కిమ్స్ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే పోలీసులు సిపిఆర్ చేయడం వల్ల బాలుడు అంటే కొంతవరకు క్షేమంగానే ఉన్నాడు, కానీ పరిస్థితి మాత్రం అంటే తన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఏం లేదు, కొంత సీరియస్గానే ఉంది. మేము మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామంటూ అక్కడ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అంటే సిపిఆర్ చేసినప్పటికీ ఆక్సిజన్ అనేది పూర్తిగా అంటే బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు అందడం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. 72 గంటలు గడిస్తే మాత్రమే ఏదైనా చెప్పగలుగుతాం. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి పరిశీలన ఒక వైద్యుల బృందం అనేది శ్రీతేజకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇది విషాదకరమైనటువంటి ఘటన. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీం కూడా ఒక రిక్వెస్ట్ చేస్తుంది. హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు థియేటర్ల వద్ద కొంత హడావిడి చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో సినిమాలు చూడాలి. వస్తున్నటువంటి అభిమానులకు కూడా అంటే వస్తున్నటువంటి ప్రజలకు కూడా, సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కొంత సంయమనం పాటించాలి, పోలీసులకు కూడా సహకరించాలంటూ అల్లు అర్జున్ టీం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గౌతమి అయితే చెప్పండి, ఇప్పటికీ శ్రీతేజ సంబంధించి ఏదైతే హెల్త్ ట్రీట్మెంట్ జరుగుతుందో దానికి సంబంధించి ఎంతైనా అమౌంట్ హెల్ప్ చేస్తామని కానీ, లేకపోతే ఆ కుటుంబానికి ఇంత అమౌంట్ మేము సాయం చేస్తామని కానీ ఏమైనా ప్రకటన చేశారా? ఎస్ గౌతమి, ఖచ్చితంగా అల్లు అర్జున్ టీం అయితే అంటే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు తామే బాధ్యత వహిస్తాం, తామే చూసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు ఆరోగ్య పరిస్థితి అంటే హాస్పిటల్లో ఎంత ఖర్చు అయిందన్న వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడే వారికి సంబంధించినటువంటి బంధువులను సంప్రదించినట్లుగా కూడా తెలుస్తోంది. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఏది ఖర్చు అయినా కూడా ఖర్చులు భరించడమే కాదు, ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటాం. ఎందుకంటే మృతి చెందిన రేవతికి 2 పిల్లలు, ఒక బాబు. ఆ బాబు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో పాప కూడా ఉంది, 6-7 ఏళ్ల పాప కూడా ఉంది. తన పాపను మాత్రం ఆ కుటుంబ సభ్యులు తమ అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. ఆ కుటుంబానికి అనాథలైనటువంటి 2 పిల్లలకు అండగా ఉంటాం. శ్రీతేజకు సంబంధించినటువంటి ఆసుపత్రికి సంబంధించిన విషయాన్ని కూడా మేము పరిశీలిస్తాం, మాదే బాధ్యత, మేము చూసుకుంటామంటూ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి టీం దీనిపైన అంటే ప్రకటన చేయడం అనేది కొంత మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కానీ ఏది ఏమైనా ఇది దురదృష్టకరం అని చెప్పి అభిమానులు కూడా చెప్తున్నారు. శ్రీతేజ ఆరోగ్యం కూడా నిలకడం కూడా తొందరగా కోలుకోవాలంటూ అల్లు అర్జున్ అభిమానులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గౌతమి, థ్యాంక్ యూ సాగర్. సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ ఎఫెక్ట్తో అటు అల్లు అర్జున్ సంబంధించిన టీం రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే నైట్ నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ మీకు ఎప్పటికప్పుడు కథనాలని అందిస్తూనే ఉంది. అంటే నిన్న జరిగిన తొక్కిసలాటలోని ఎటువంటి విషాదకరమైన ఘటన జరిగిందో మనందరం కూడా చూసాము. చాలామంది దెబ్బలు తిన్నారు, అలాగే చాలామందికి దెబ్బలు అయ్యాయి, అలాగే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడిన సిచ్యువేషన్స్ మనం చూసాము. అయితే నిన్న సంధ్యా థియేటర్లో ఏదైతే ఏర్పడిందో ఈ సిచ్యువేషన్ నిజంగా వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించి అటు కొడుకు కావచ్చు, తల్లి కావచ్చు, ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఉండడం నిజంగా పొద్దున్న బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా భాస్కర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో ఎందుకంటే తనకి ఒక కూతురు కూడా ఉంది, 7 సంవత్సరాల పాప. ప్రెసెంట్ ఆమె భవిష్యత్తు ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి, పిల్లలిద్దరు కూడా అనాథలు అయిపోయారు అని చెప్పి కూడా ఆయన రోధిస్తున్న పరిస్థితులు మనం చూసాము. అయితే దీనికి సంబంధించి బిగ్ టీవీ ఎఫెక్ట్ తోని అటు అల్లు అర్జున్ టీం కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఎలా అయినా సరే వారి యొక్క కుటుంబానికి తగిన ఆర్థిక సాయం కావచ్చు చేస్తాము అని కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పడం కూడా జరుగుతోంది. అండ్ అలాగే శ్రీతేజకి సంబంధించి ట్రీట్మెంట్కి కావచ్చు ఎటువంటి ఖర్చు అవుతోంది, అలాగే ముఖ్యంగా ఆ కుటుంబానికి కావచ్చు వాళ్ళకి మేము అండగా ఉంటాము అని చెప్పి కూడా ఇప్పటికే వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా సరే సినిమాలకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి అని చెప్పి హీరోలు స్టేజ్ల పైన చెప్తున్న సందర్భాలు మనం చాలా వరకు చూసాం. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి కావచ్చు, లేకపోతే సినిమాలకి కావచ్చు, జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రండి అని చెప్తున్న సందర్భాలు మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాము. అటు పోలీసులు కూడా వాళ్ళని కొంచెం
మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా సరే ఎవరు కూడా మాట కేర్లెస్గా పక్కన పెడుతున్న సందర్భాలు కూడా మనం చూసాము. సో ఏదైనా ఫ్యామిలీస్తోని సినిమాలకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి మరొకసారి రుజువైంది ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడే మనకి. ఎందుకంటే ఫ్యామిలీస్తో ఎప్పుడు వెళ్ళాలి ఏంటి, ప్రీమియర్ షోస్కి ఎలాంటి వాళ్ళు వస్తారు, ఏ విధమైన హంగామా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత అయినా సరే రిలీజ్ అయ్యే సినిమాలకి కావచ్చు, లేకపోతే ఎటువంటి ఈవెంట్స్కైనా కావచ్చు, ఫ్యామిలీస్తో వెళ్ళడానికి కొంతవరకు తగ్గించాలి అని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన స్పందిస్తూ ఉన్నారు.